విజయానికి ప్రతీకగా నిలిచే శ్రీ వరసిద్ధి విజయ గణపతి ఆలయ ప్రతిష్టలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కృపా కటాక్షాలు ఉంటాయని అర్చకులు గణేష్ స్వామి అన్నారు. రేణిగుంట పంచాయతీ ఒడ్డిమిట్టలో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి విజయ గణపతి ఆలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయ ఆవరణలో అర్చకులు గణేశ స్వామి ఆధ్వర్యంలోని వేద పండితులు శాస్త్రవేత్తంగా ఆలయంలో గోపూజ నిర్వహించి మంత్రోచ్చరణల మధ్య హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకున్న అందరికీ విజయం వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. నమో గణపతయే నమః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తరం భూధర ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమః. విజయాల్ని అందించేటువంటి ఈ విజయ గణపతిని ఈరోజు అనగా 16/4/2025 తేదీ బుధవారం రోజున మనం ఉదయం నుంచి ప్రాతకాలం నుంచి గోపూజ మొదలుపెట్టుకొని అదేవిధంగా యజ్ఞ యాగశాల ప్రవేశన, అదేవిధంగా కలశారాధన, స్వస్తి పుణ్యాహవచనం, అదేవిధంగా గణపతి పూజ, వాస్తు పూజ, గణపతి నవగ్రహ హోమాలు, అదేవిధంగా ప్రధానమైనటువంటి మూర్తి హోమము అన్నీ కూడా చేసుకొని ఈ యొక్క గణపతిని 11:20 గంటలకు 20 నిమిషాలకు శిఖర ప్రతిష్టాపన, ఆ తర్వాత మూల విరాట్ యంత్ర ప్రతిష్టాపన, మూల విరాట్ ప్రతిష్టంతో ఈ యొక్క కార్యక్రమము అదేవిధంగా పంచామృత అభిషేకాలతో గంధ చందన భస్మాభిషేకాలన్నీ కూడా స్వామికి విశేషంగా అభిషేకించి ఆ తర్వాత ప్రధానమైనటువంటి కలశాలన్నీ కూడా ఉద్వాసం చేసి ప్రధానమైనటువంటి కలశంతో అభిషేకం చేసి స్వామికి తదుపరి కైంకర్యాలన్నీ కూడా జరిగాయి. ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి జరిగినటువంటి కార్యక్రమం అంతా కూడా ప్రతిష్టకు సంబంధించినటువంటి కూడా ఈ ఉత్సవాలు జరిగాయి. ఈ ప్రతిష్టకు వచ్చినటువంటి ఈ ఒడ్డిగొట్ట గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా విజయాలు చేకూరాలి, అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పి ఇక గ్రామంలో విశేషంగా ఈరోజు గణపతి ప్రతిష్టాపన జరిగింది. అదేవిధంగా తదుపరి కార్యక్రమంలో సాయంత్రము అంగరంగ వైభవంగా శ్రీ గణపతి విష్ణుమూర్తులు స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ యొక్క స్వామి యొక్క దర్శనం చేసుకోగలరు అని చెప్పి మరీ కోరుచున్నాం. ఓం నమో గణపతయే నమః.